హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు క్రాంతిస్ డైరీ. ఈరోజు నేను వంజరం ఫిష్ ఫ్రై ఎలా చేయాలో షేర్ చేస్తున్నాను. వంజరంని ఇంగ్లీష్లో సీర్ ఫిష్ అని అంటారు. ఫిష్ ఫ్రై కోసం వంజరం పీసెస్ని ఇక్కడ చూపించిన విధంగా ఈ సైజులో కట్ చేయించుకుని తీసుకురావాలి. ఫిష్ పీసెస్ని మరీ మందంగా కట్ చేయించుకోకూడదు. మరీ మందంగా ఉంటే ఫ్రై పర్ఫెక్ట్గా అవ్వదు. అందుకని ఇక్కడ చూపించిన విధంగా కట్ చేయించుకుని తీసుకోవాలి. ఇలా కట్ చేయించి తెచ్చుకున్న పీసెస్ని నీట్గా క్లీన్ చేసుకుని ఎక్కువసార్లు వాష్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకోవాలి. అందులోకి 2 పెద్ద సైజు ఆనియన్స్ని మిక్సీ జార్లో పేస్ట్ చేసి తీసుకుని పేస్ట్ని ఇందులో యాడ్ చేయాలి. 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేయాలి. 3 టేబుల్ స్పూన్ల గరం మసాలా పౌడర్ని వేయాలి. టేస్ట్కి సరిపడా కారంని వేసుకోవాలి. నేను 3 స్పూన్స్ కారం వేస్తున్నాను. తరువాత టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేయాలి. 2 స్పూన్స్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను. కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి. ఇవన్నీ ఫిష్ పీసెస్కి బాగా పట్టేలాగా అన్నిటినీ ఒకసారి బాగా కలపాలి. ఇలా కలిపిన దాన్ని 15 to 30 మినిట్స్ బాగా నాననివ్వాలి. ఇలా నానితే ఈ మసాలాలన్నీ ఫిష్ పీసెస్కి బాగా పట్టి ఫ్రై టేస్ట్గా వస్తుంది. ఇలా నానిన తర్వాత స్టవ్ పై పాన్ పెట్టుకుని 2 గరిటెల ఆయిల్ వేసుకుని ఆయిల్ని పాన్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం నానబెట్టుకున్న ఫిష్ పీసెస్ని ఒక్కొక్కటిగా పాన్ మీద వేసుకోవాలి. ఈ ఫ్రై అంతా మనం మీడియం ఫ్లేమ్లోనే చేయాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి చేయడం వల్ల ఫిష్ పీసెస్ అన్నీ బాగా ఫ్రై అవుతాయి. హైలో పెడితే పీసెస్ మాడిపోతాయి. మనం ఏదైనా ఫిష్ ఫ్రై చేసేటప్పుడు పాన్ని చూస్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం కరెక్ట్ అయిన పాన్ని తీసుకోకపోతే పీసెస్ అన్నీ ఫ్రై అయిన తర్వాత పాన్కి అంటుకొని రావు. మనం వాటిని తీసేటప్పుడు చిన్న చిన్న పీసెస్గా అయిపోయి ఫిష్ ఫ్రై పర్ఫెక్ట్గా రాదు. అందుకని కరెక్ట్ అయిన పాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇలా కొద్దిసేపు ఫ్రై అయిన తర్వాత మనం పీసెస్ని టర్న్ చేసి చూసుకోవాలి. లేదంటే పీసెస్ ఒకవైపు మాడిపోతాయి. అలా ప్రతి పీస్ని కూడా టర్న్ చేసి చూసుకోవాలి. ఇలా ఒకవైపు బాగా ఫ్రై అయిన తర్వాత రెండవ వైపుకు తిప్పి రెండవ సైడ్ కూడా బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా ఇక్కడ చూపించిన విధంగా ఫిష్ పీసెస్ అన్నీ బాగా ఫ్రై అయినవో లేదో చెక్ చేసుకుంటూ 2 వైపులకి తిప్పుకుంటూ పర్ఫెక్ట్గా ఫ్రై చేసుకోవాలి. ఇలా పీసెస్ అన్నీ బాగా పర్ఫెక్ట్గా ఫ్రై అయిన తర్వాత ఇవన్నీ పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు పాన్పై మిగిలిన ఫిష్ పీసెస్ అన్నీ వేసుకుని ఆయిల్ వేసుకుని ఇందాక చూపించిన విధంగానే ఫిష్ పీసెస్ అన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ విధంగా మనకి ఫిష్ ఫ్రై రెడీ అవుతుంది. ఇలా రెడీ అయిన ఫిష్ ఫ్రైని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. చూసారు కదా పీస్ మనకి ఎంత కలర్ఫుల్గా పర్ఫెక్ట్గా ఫ్రై అయిందో. సో ఇలా ఫిష్ ఫ్రైని మీరు కూడా ట్రై చేయండి. ఈ ఫిష్ ఫ్రై చాలా టేస్ట్గా ఉంటుంది. చేసుకోవడం కూడా చాలా ఈజీ. కాకపోతే చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చేయాలి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.